ఇవాళ జెన్యూనిటీ అంటే ఎక్కువగా ఎవడు ప్రచారం చేసుకోగలడు, ఎక్కువగా ఎవడు నోరు మూయించగలడు, ఎక్కువగా ఎవడు దౌర్జన్యం చేయగలడు, అది డెమోక్రసీ అనే ఒక సరికొత్త వాతావరణాన్ని తెచ్చుకున్నాం మనం ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఇంకేం ఉండదు. కానీ ఫైనల్ గా రాజకీయంగా వైఎస్ఆర్సీపీ మాత్రం మంచి వర్కౌట్ చేసి ప్రిపేర్డ్ గానే మండలిలో మంచి మంచి అంశాలు లేవనెత్తుందా, సబ్జెక్ట్ తో కూడిన అంశాలు? జగన్ కి అదొక పాఠం. ఎందుకంటే తన ఎమ్మెల్యేలు ఎవడ పడితే వాళ్ళకి ఇచ్చేసాడు, ఎట్ట పడితే అట్ట ఇచ్చేసాడు. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏమీ మాట్లాడకుండా ఉన్నారు సభలో. బాధ్యతాయుతంగా అసలు ఒక వ్యవస్థీకృతంగా ఎట్లా ఉండాలో ఇప్పుడు మండలం చూసి నేర్చుకోవాలి. బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ యొక్క పరిజ్ఞానం, అట్లాగే ఆవిడెవరు మహిళా నాయకురాలు ఒక ఆవిడ బాగా మాట్లాడుతుంది, ఎమ్మెల్సీ దాదాపుగా వరద కళ్యాణి, మాధవరావు ఆయన ఎవరు ఉన్నారు, సబ్జెక్టుతో మాట్లాడే వాళ్ళు కనీసం ఓ 10-15 మంది ఉన్నారు మండలం ఇప్పుడు వైసీపీ. అలాగా ఎమ్మెల్యేలను తీర్చిదిద్దలేకపోయారు. ఇప్పుడు జరిగిపోయింది. భవిష్యత్తులో పొరపాటున అధికారంలోకి వచ్చేటట్టయితే అప్పుడన్నా కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలన్నది ఇప్పుడు మండలిని చూసి నేర్చుకుంటే బెటర్. అప్పుడు అసెంబ్లీ కూడా ఇలా ఉంటుంది, ముచ్చటగా చక్కగా ఉంటుంది. అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి మండలిలో మంచి మంచి పాయింట్లు అయితే లేవనెత్తారు. అంటే అసెంబ్లీలో మనం ఎలాగా చర్చ చూడలేకపోతున్నాం, వన్ సైడ్ వెళ్ళిపోతుంది సభ, వాళ్ళు